తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఉండి మండలం చిలుకూరు పంట కాలువలో చెత్త ప్రక్షాళన పనులు వేగంగా జరుగుతున్నాయి. గరగపర్రు ప్రాంతంలోని బాలయోగి ఆలయం నుంచి గరగపర్రు, చిలుకూరు, వెలివర్రు, పులిగుమ్మ ప్రాంతాల్లోని 3000 ఎకరాల్లో వరి, చేపలు, రొయ్యల చెరువులకు అవసరమైన సాగునీటిని పూర్తి స్థాయిలో అందించేందుకు కృషి చేస్తున్నామని చిలుకూరు నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షుడు వేగేసిన వెంకట సత్యనారాయణరాజు తెలిపారు. శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామ కృష్ణంరాజు ఆదేశాలకు అనుగుణంగా పంట కాలువలో అవరోధాల తొలగింపు పనులు చేపట్టామని వివరించారు. సుమారు 20 రోజుల కిందట పంట కాలువలో తూడు, ఇతర వ్యర్థాల నిర్మూలనకు రసాయనాలు పిచికారీ చేశామని చెప్పారు. అయినప్పటికీ సాగునీటి ప్రవాహానికి మట్టి, ఇతర వ్యర్థాలు అవరోధంగా ఉన్నాయని వివరించారు. సుమారు 7 కిలోమీటర్ల పరిధిలోని ఈ కాలువలో నీటి ప్రవాహానికి ఏ విధమైన అవరోధాలు లేకుండా పనులు చేస్తున్నామని సత్యనారాయణరాజు తెలిపారు. ఆక్వా రైతుల సంఘం మండల అధ్యక్షుడు ఆదినారాయణ మాట్లాడుతూ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు నేతృత్వంలో గ్రామాల అభివృద్ధికి పనులు జరుగుతుండడం శుభపరిణామన్నారు. ఆక్వా రైతులకు అవసరమైన నీటిని అందించేందుకు చేస్తున్న పనులు కలిసి వస్తాయని వివరించారు. ఈ కార్యక్రమంలో నీటి సంఘం డైరెక్టర్ నంబూరి వెంకటరాజు, రైతులు పాల్గొన్నారు. జరుగుతుంది. మన ఎమ్మెల్యే కనుమూరు రఘురామ కృష్ణరాజు ఆదేశాల మేరకు చిలుకూరు 7 కిలోమీటర్లు ఇది పంట కాలువ. ఈ పంట కాలువకు సంబంధించి గరగపర్రు, చిలుకూరు, వెలివర్రు, పావులబర్రు ఉండే ఆయకట్టు పొలాలు 3000 ఎకరం సాగు జరుగుతుంది. దీని మీద గత ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదు. ఈ కాలువ గురించి అసలు ఇప్పుడు మన ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు గారు వచ్చాక దీన్ని శుభ్రం చేయాలని ఆయన ఆదేశాల మేరకు ఈ కాలువని మన నీటి సంఘం తరపు నుంచి శుభ్రం చేస్తున్నాం. ఇది బాగు చేస్తున్నాం. ఇది మనకి రైతులకి, ఆక్వా రైతులకి, వ్యవసాయదారులకి అందరికీ మనకి ఉపయోగపడే కాలువ ఇది. దీన్ని శుభ్రం చేసి ఇప్పుడు చివరి వరకు ఈ 7 కిలోమీటర్ల కాలువని మనం బాగు చేసుకుని రైతులందరికీ తాగునీరు అందరికీ అందించాలనే ఉద్దేశంతో దీన్ని నడుము కొట్టుకుని మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు దీన్ని బాగు చేయడం జరుగుతుంది. 7 కిలోమీటర్ల దూరంలో దీని కాలువ పంట కాలువ బాగు చేస్తున్నారు. ప్రతి పని కూడా మొన్న మధ్య మురికి కాలువలని, మురుగు డ్రైనేజీలని ఎప్పటి నుంచో పాడైపోయిన డ్రైనేజీలన్నీ బాగు చేశారు. రైతుల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారో లేకపోతే గ్రాంట్లు అవుతున్నాయో మాకు అందరికీ ఎవరికి తెలీదు. ఆయన మరి ఎంత పెట్టుబడి పెడుతున్నాడో తెలీదు. కానీ కాలువలన్నీ శుభ్రంగా ఉండాలా, రఘురామకృష్ణ గారి ఆదేశాల మేరకు వీళ్ళు పనిచేస్తున్నారు. ఇది మాత్రం ఆక్వా రైతులందరికీ శుభకార్యం. ఇది ఆక్వా రైతులందరూ శుభ్రంగా ఆయన దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా ఆయన్ని కలిసి ఎలా చేస్తున్నావు ఏంటని చెప్పి ఆయన అడిగిన ఆటల్లో నడవాలని చెప్పేసి నేను రైతులందరినీ కోరుకుంటున్నాను. విద్యార్థుల భవిష్యత్తుకు పునాది గురువని, గురు శిష్య పరంపర ఈనాటిది కాదని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆదర్శ ఉపాధ్యాయులని రచయిత కలిగొట్ల గోపాల్ శర్మ అన్నారు. భీమవరం సర్ సివి రామన్ స్కూల్లో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో బుధవారం గురు పూజోత్సవాన్ని నిర్వహించారు. గోపాల్ శర్మ మాట్లాడుతూ విద్యార్థులకు చక్కని విద్యాబుద్ధులు నేర్పే ప్రతి టీచర్ ఉత్తమ ఉపాధ్యాయులేనని, ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదన్నారు. సంగీత శిక్షకులు పెప్పల ప్రసాద్ మాట్లాడుతూ పిల్లల బంగారు భవిష్యత్తును నిర్ణయించే శక్తి ఉపాధ్యాయులకే ఉంటుందని, అందుకే వారిని దైవ స్వరూపాలుగా భావిస్తుంటామన్నారు. కార్యక్రమ నిర్వాహకులు చెరకోడ రంగసాయి మాట్లాడుతూ ఉపాధ్యాయులను గౌరవించుకోవడం అంటే మన సంస్కృతిని మనం గౌరవించుకోవడమేనని, అందుకే గురు పూజ దినోత్సవం ఎంతో పవిత్రమైనదన్నారు. 4వ తేదీన ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో 32 మంది ఉపాధ్యాయులను సత్కరిస్తామన్నారు. అనంతరం విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ పెండ్యాల సరిత, ఉపాధ్యాయులు కె పార్వతి, శైలజ, వరలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు ఎంతగానో కృషి చేస్తారు. అలాగే ఉపాధ్యాయులు ఒక మహనీయమైన వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణ గారు. ఆయన జయంతి సందర్భంగా మనం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం. ఉపాధ్యాయ దినోత్సవం అంటే కేవలం ఒక్కరోజే కాదు, గురువుకి ప్రతిరోజు మనం గౌరవిస్తూ వాళ్ళు మనకి ఎంత చెప్తున్నా, మనం శిక్షించినా సరే మనకి భవిష్యత్తులో ఎదగడానికి ఆయన గుర్తించి ఉపాధ్యాయ దినోత్సవం చేసేసి వెళ్ళిపోవడం కాదు, ఒక వారం రోజు చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. మా గవర్నమెంట్ ఇవాళ సర్ సివి రామన్ స్కూల్లో ఇటువంటి కార్యక్రమాలకు సంపూర్ణ సహకారం అందిస్తూ ఉంటారు ప్రిన్సిపాల్, టీచర్స్. సో ఇవాళ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఇవాళ పోటీలు అన్ని స్కూళ్ళలో ఏర్పాటు చేస్తున్నాం. బాటోలి, సంస్కార్,
అలాగే శ్రీ విద్య శిబిర 4 స్కూళ్ళలో ఈ పోటీలు సమాజంలో బాలల భవిష్యత్తుకు ఉపాధ్యాయుల పాత్ర అనే దాని మీద మేము వ్యాసరచన ఏర్పాటు చేస్తాం. అందుకని ఇప్పుడు పోటీలు పెట్టడానికి వచ్చాం. దానికి ఉపాధ్యాయులకు ప్రిన్సిపాల్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఉపాధ్యాయ దినోత్సవాలు కూడా వారోత్సవాలు జరుగుతాయి. మరి గురువు చెప్పినట్టుగా గురువు దేవుడైన చూపలేడు మంచి గురువుని, మంచి గురువు అయితే చూపగలడు దేవదేవుని. కాబట్టి ఆ భగవద్ దర్శనాన్ని చేయించగలిగే గురువు ఒకడే. అలాగే గురువు గురించి చెప్పాలని గురుగీతలో ఉకారస్తు అంధకారస్తు రుకారస్త నిరోధక అంధకార వినాశిత్వాత్ గురుని చవిధీయతే. అంటే గురువు అనేవాడు, గురువు అంటే అంధకారం, గురువు అంటే తొలగించేవాడు. మనలో ఉన్న చీకటిని తొలగించేవాడే గురువు. అంటే పెద్దపీట వేసింది గురువుకే మన సాంప్రదాయం, మన సనాతన ధర్మం. అటువంటి గురు పూజోత్సవాలు వారం రోజులు చేయడం, ఈరోజు బాలబాలికల చేత ఆ పోటీలలో పాల్గొనేటటువంటి అవకాశం కల్పించినటువంటి పెద్దలు చెరిపాడు అనసాయి గారికి, శర్మ గారికి, అలాగే మేడం గారికి ప్రణామాలు తెలియజేస్తూ చక్కగా మీ అందరికీ ఈ పోటీలు ప్రారంభమవుతున్నాయి. అలాగే కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇది కార్యక్రమాన్ని చేసినటువంటి శర్మ గారికి, అలాగే రంగసాయి గారికి, అలాగే ప్రసాద్ గారికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. ఆకివీడ్లో జనసేన పార్టీలోని విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆకివీడు జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం రాత్రి కేకును కట్ చేశారు. ఈ నేపథ్యంలో తోపులాట జరగడంతో గందరగోళ వాతావరణం నెలకొంది. ఒక వర్గానికి చెందిన నాయకులు ఏఎంసీ వైస్ చైర్మన్ గవరలక్ష్మిని తోసివేయడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో గవరలక్ష్మి వర్గం సుమారు అర్ధరాత్రి 12 గంటల వరకు పార్టీ కార్యాలయం బయట నిరసన తెలిపారు. రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజు సూరి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తుగ నాగరాజులు చర్చలు జరిపి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. ఈ సంఘటన జిల్లాలో చర్చనీయాంశమైంది. వినాయకుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని భీమవరం ఎమ్మెల్యే పీఎస్సీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం పట్టణం 27వ వార్డులో యంగ్ యూత్ ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ది వినాయక 35వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన అఖండ అన్న సమారాధనను ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో వీరవస్త్రం జడ్పీటీసీ గుండా జయప్రకాష్, మాజీ కౌన్సిలర్ ఐజాక్ బాబు, వన్ టౌన్ సీఐ నాగరాజు, కమిటీ సభ్యులు కె శ్రీనివాసరాజు, జాడా చిన్న, ఆబోతుల రాము, ఏకుల దుర్గారావు, ఏకుల దానయ్య, ఆబోతుల రోహిత్, కర్రి వెంకటేష్, బొద్దాని బాబ్జీ, జాడా నరసింహమూర్తి, బొడ్డు మామూలు, చల్లపల్లి విష్ణు తదితరులు పాల్గొన్నారు. నుంచి ఈ యొక్క అన్న సమాధానం శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక 35వ వార్షికోత్సవంలో మహోత్సవం సందర్భంగా ఈరోజు యంగ్ యూత్ వారి ఆధ్వర్యంలో అఖండ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ యొక్క అఖండ అన్న సమారాధన కార్యక్రమానికి మన గౌరవనీయులు శ్రీ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు గారు, అంజిబాబు గారు విచ్చేయడం జరిగింది. అలాగే గొండ జయప్రకాష్ గారు కూడా ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమానికి విచ్చేయడం జరిగిందండి. విచ్చేసి స్వామివారికి కొబ్బరికాయ కొట్టి తీర్థప్రసాదములు అందరికీ అందించి, ఇది 30 సంవత్సరాల నుంచి యంగ్ యూత్ సీనియర్ బ్యాచ్ నుంచి మేము ఇలాగ 30 సంవత్సరాల నుంచి ఈ యొక్క స్వామివారి వార్షికోత్సవాలు క్రమం తప్పకుండా జరపడం జరిగింది. ఈ 30 సంవత్సరాల నుంచి మా సీనియర్ నుంచి అందరూ చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క స్వామివారి వార్షికోత్సవాలు ఎంత గొప్పగా ఘనంగా చేయడానికి మా సీనియర్లు సహకారంతో పాటు మా వెంటే ఉంటున్న శ్రీనివాసరాజు గారు పలవశ్రీని గారు అంటామండి, ఆయన కూడా ఆయన వంతు సహాయ సహకారాలు మాకు ఎంతోగానో అందించారండి.
భీమవరం పట్టణం 29వ వార్డు గొలవాంతిప్ప రోడ్ శ్రీ భీమేశ్వర స్వామి కాలనీ 94 సెంట్ల ఏరియాలో కమ్యూనిటీ హాల్ వద్ద మంగళవారం ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జనసేన పట్టణ అధ్యక్షులు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి చనమల చంద్రశేఖర్ బాణాసంచా కాల్పుల మధ్య అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడటానికి పవన్ కళ్యాణ్ చేసిన కృషి అభినందనీయమన్నారు. ఈ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ బండి రమేష్ కుమార్, భీమేశ్వర స్వామి కాలనీ 94 సెంట్ల ఏరియా జన సైనికులు వాతాడి కృష్ణవంశీ, కట్రెడ్డి సతీష్, వాతాడి ప్రశాంత్, కట్రెడ్డి సురేష్, తలుపూరి బాబీ, అడ్డాల కృష్ణ, జమితిరెడ్డి కుమార్, గంధం హరీష్, దాసరి మణికంఠ, మెండేల ఆది తదితరులు పాల్గొన్నారు. దాట్ల శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ పేరిట డాక్టర్ దాట్ల వెంకటరామరాజు చేస్తున్న సేవలు అభినందనీయమని మాజీ ఎంపీపీ ఆరేటి వెంకటరత్న ప్రసాద్ అన్నారు. కాళ్ల మండలం వెంకటాపురం గ్రామంలో దాట్ల శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ ₹1,00,000 ఆర్థిక సహకారంతో మహిళలకు ఉపయోగపడే విధంగా పంట కాలువలో రేవుని ఏర్పాటు చేశారు. అదేవిధంగా వినాయక చవితి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా అఖండ అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దాట్ల వెంకటరామరాజు, గ్రామ సర్పంచ్ సాధు శ్రీదేవి శ్రీనివాస్, ఆకివీడు డీసీ చైర్మన్ గోకరాజు శివబాబు, అడ్డాల నాగరాజు, వేగేసిన సత్యనారాయణరాజుతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. మరి ఈరోజు కాలకూరు గ్రామం వెంకటాపురాన్ని మరి శ్రీదేవి ట్రస్ట్ వారు దాట్ల వెంకటరామరాజు గారి ఆధ్వర్యంలో మరి వెంకటాపురం కాలువలో రేవు ఒకటి కట్టడం జరిగింది. మరి ఆ రేవు వల్ల ఆడవాళ్ళు స్త్రీలు బట్టలు ఉతుక్కున్నా ఏదైనా కార్యక్రమాలకు చేసుకునే విధంగా మరి రేవు కూడా చాలా బ్రహ్మాండంగా కట్టారు. సుమారుగా ₹1,00,000 ఆ రేవు కట్టడం జరిగింది. మరి వెంకటరామరాజు గారు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అది కాకుండా అన్నదానం, మరి వినాయకుడు మనం కూడా అక్కడ ఉప్పుడుగూడని కూడా భోజనాలు పెడతాం జరిగింది. వెంకటాపురం కూడా వినాయకుడు చవితి సందర్భంగా మరి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా అన్న సమారాధన చేయడం జరుగుతుంది. మరి వెంకటరామరాజు గారు చేసి సేవలన్నీ కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మన వెంకటరామరాజు ఏదైనా పిలిచిన వెంటనే ఏది ఉన్నా సరే అందరికీ అందుబాటులో ఉండి ఏ కార్యక్రమం ఉన్నా నేనున్నాను ముందుంటూ మన ఊరికి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వచ్చాడు. అలాగే అదే విధంగా ఇక్కడ సర్పంచ్ గారు ఇక్కడ ఉన్న ప్రజలు కలిసి ఆయన దగ్గరికి వెళ్ళి ఇక్కడ రేవు ఒకటి అవసరం అని చెప్పిన వెంటనే ఆ రేవు నిర్మించడం జరిగింది. అలాగే ఇక్కడ కుర్రోళ్ళందరూ కూడా ఇవాళ భోజనాలు ఏర్పాటు చేసుకుంటున్నాం, మీ వంతు ఏమన్నా సాయం చేస్తారని అడిగితే మా వంతు ఏంట్రా నేనే పెడతాను మొత్తం అంతా అని ఇవాళ మొత్తం ఖర్చు అంతా ఆయనే పెట్టుకుని ఇవాళ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇదే కాకుండా ఆయన ఎన్నో కార్యక్రమాలు మన ఊళ్ళో చేస్తూ వస్తున్నాడు. ఆయనకి భగవంతుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఇచ్చి ఆయనకి మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. అలాగే శ్రీదేవి ట్రస్ట్ వారు వినాయక చవితి సందర్భంగా అందరికీ భోజనాలు పెట్టారు. విశాల నాగరాజు గారు, ఆర్ఏటి వెంకటరత్న ప్రసాద్ గారు చెప్పారు. మీరు ఆయన ఆత్మ అని ఆయన పని చేయించుకుంటే కాదు, పదవాడేస్తే శుభ్రంగా మీతో ఇంకెప్పుడు ఎలకాలం ఉంటారు. ఆయన పనులు అడిగి చేయించుకుంటే కాదు, పదవి కూడా ఇచ్చేయండి అని ఏదో ఒకటి ఇప్పుడు మీతో ఉంటారు, ఇంకా ఎక్కడికి వెళ్ళకన్నారు. అది నా రిక్వెస్ట్. మా గ్రామంలో దాట్ల శ్రీదేవి ట్రస్ట్ వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే మా వెంకటాపురంలో కొద్దిగా ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఒకటే రే ఉంది, కొద్దిగా బట్టలు అవి తుక్కోవడానికి కానీ ఎవరైనా చనిపోతే కార్యక్రమాలు చేసుకోవడానికి ఇబ్బందిగా ఉందని వీళ్ళు అడిగామండి. అడగగానే పాపం ఆయన ₹1,00,000 సుమారు ఖర్చు పెట్టి మొత్తం కాంక్రీట్ తోటి మాకు రేవు నిర్మించారు. ఈ రోజు దాన్ని కూడా వాళ్ళు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అలాగే మా గ్రామస్తులందరికీ ఒక మాట ఇచ్చారండి. మా కాలకూరు గ్రామంలో మొత్తం అన్ని కులాల వారికి కూడా మోక్షధామం ఏర్పాటు చేశారండి ఆయన మా దాతతోటే. అలాగే మా వెంకటాపురానికి కూడా మోక్షధామం చేస్తానని అన్నారు, మాట ఇచ్చారు మాకు. అది కూడా త్వరలో చేస్తారని మేము కోరుకుంటూ ఆయనకు ఆ భగవంతుడు అష్టాదశ ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ శీలం ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఆకివీడు మండలం దుంపగడప తిమ్మరాజు కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు విద్యా సామాగ్రి అందించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ శీలం మార్టిన్ బాబు మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యాభారం కాకూడదనే ఉద్దేశంతో విద్యా సామాగ్రి అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ముకుంద, ఉపాధ్యాయులు రమాదేవి, దేవదాసు, శామ్యుల్ రాజు, ఝాన్సీతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.
మరి మా కుటుంబం తరపున అంటే మేము సేలం ఫౌండేషన్ అని ఒకటి స్థాపించామండి. మా తల్లిదండ్రులు సేలం హెడ్ మాస్టారు, అలాగే సుందరమాణిక్యం గారు, అలాగే మరి ఈ మధ్య కాలంలో అనారోగ్యం వల్ల మరణించినటువంటి నా భార్య అన్నా యునైసి, వీళ్ళందరి జ్ఞాపకార్థం సామాజిక సేవ ఏదో ఒక కార్యక్రమం చేయాలి. ముఖ్యంగా పాఠశాలలో పనిచేశాం కాబట్టి నేను హెడ్ మాస్టర్గా చేశాను, మా మిసెస్ స్కూల్ అసిస్టెంట్గా చేశారు, మా పేరెంట్స్ కూడా టీచర్స్గానే చేశారు. మాకు విద్య అంటే చాలా అమితమైనటువంటి ప్రేమ, అలాగే విద్యార్థులంటే చాలా ఇష్టం. ఈ చదువు పట్ల మాకు ఉన్నటువంటి శ్రద్ధ, దీనిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం కూడా ఏదో స్కూల్కి నోట్బుక్స్ ఇవ్వాలి, అలాగే పేదలకు ఏదో సాయం చేయాలి అనేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే భగవంతుడు మనకి అన్నీ ఇచ్చాడు, మనం తిరిగి సమాజానికి ఏదోటి చెయ్యాలి అనేటటువంటి దృక్పథం. ఇది మా తల్లిదండ్రుల నుంచి నాకు వచ్చింది. అలాగే నా భార్య కూడా ఈ గివింగ్ నేచర్ అనేది చాలా ఆమెకు ఎక్కువగా ఉండేదండి. లేకపోతే వరదలు వచ్చినప్పుడు, సునామీ వచ్చినప్పుడు ఇవన్నీ చేస్తున్నాం, అది మాకు అలవాటు అయిపోయింది. కాబట్టి మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి 10 సంవత్సరాలు తినరాజు కాలనీలో ఉన్నాం కాబట్టి ఈ స్కూల్కి పిల్లలకి కొంచెం ఈ నోట్స్లు ఇవ్వాలని ఈ సంవత్సరం నిర్ణయించుకోవడం జరిగింది. ఇవన్నీ కలిగి ఉండటం వలన ఆయన ఇచ్చేటటువంటి ఈ స్టడీ మెటీరియల్ ఏదైతే ఉందో వాటిని సక్రమంగా మనం వినియోగించుకుంటామని, తద్వారా ఆయన యొక్క ఆశీస్సులు మనకి ఎల్లవెల్లలా ఉండేలాగా కూడా మనల్ని మనం మార్చుకుంటామని చెప్పేసి మా పాఠశాల తరపున, విద్యార్థుల తరపున మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇంచుమించు కుటుంబం అంతా కూడా నాకు పరిచయస్తులే. ఈ కార్యక్రమాలు చేయటం అంటే అందరూ చేయలేరండి. మార్టిన్ బాబు గారికి ఇలాంటి మనిషి ఇచ్చినందుకు మనం అంతా కూడా అభినందించాలి. ఈరోజు మరి మన స్కూల్ కి ప్రత్యేకమైన రోజుగానే భావించుకోవాలి. ఎందుకంటే మార్టిన్ బాబు గారు మరి ఆ యొక్క టీచర్ గారిని గుర్తు చేసుకుంటూ ఆ యొక్క ఫౌండేషన్ నిమిత్తమే పిల్లలందరినీ దీవించి మరి అవన్నీ పంపిణీ చేయడానికి ఎంతో మంచి మనసుతో ఇక్కడికి వచ్చారు. అసలు యునైసీ గారు ఎంత ఇదంటే అండి, ఆవిడ మాకు ఒక పెద్దండి. చక్కగా ప్రతి విషయం చెప్పి ఒక ఫ్రెండ్ లాగా అన్ని చెప్తూ ఇలా చేయాలి, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఎలా చేయాలమ్మా అలా చేయాలి. పిల్లల్ని చాలా బాగా కేర్ తీసుకునేవారండి మేడం గారు. నేను అనుకున్నాను ఉప్పుటేరు పక్కన ఉంటున్నారు మేడం గారు, ఏటుగట్టు స్కూల్ ఎలా ఉంటారండి అంటే ఆవిడ మేడం గారు ఎంత ఇదిగా చెప్పేవారంటే అండి, పిల్లలకి పిఎల్ఎం చేయడం అంటే చాలా ఇన్నోవేటివ్ గా చేసేవారండి మేడం గారు. అసిస్టెంట్ మేనేజర్గా మరి నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివాను. మరి ఇలాంటి సాయి సహకారాలు మా బాబాయ్ గారు అందిస్తున్నారంటే చాలా ఆనందం. సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని భీమవరం హెడ్ పోస్ట్ మాస్టర్ పి రాజు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో బుధవారం భీమవరం హెడ్ పోస్ట్ ఆఫీసులో సైబర్ నేరాలపై అవగాహన ప్లకార్డ్స్ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని, సైబర్ నేరాల పట్ల అవగాహన ఉంటే తప్ప వాటి నుంచి తప్పించుకోలేరన్నారు. కార్యక్రమ నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ ఉద్యోగాలు ఇప్పిస్తామని, లోన్స్ ఇప్పిస్తామని ఫోన్ చేసి సంప్రదిస్తే వాటిని నమ్మవద్దని సూచించారు. కార్యక్రమంలో పోస్టల్ అధికారులు లెరిన్, భాస్కర్ రాజు, పి రాముడు, ఎడ్లపల్లి శ్రీనాథ్ రావు, దుగ్గిరాల రాంబాబు, నారాయణ తదితరులు పాల్గొన్నారు. జరుగుతున్న పరిణామాల్లో అనేక మోసాలకు మనం గురవుతున్నాం. మరి ఈ మోసం చాలా ప్రమాదకరమైంది. ఇదేంటంటే ఒక ఓటీపీ నెంబర్ ద్వారా ఫోన్ చేసి నెంబర్ తీసుకుని తద్వారా మోసం చేస్తుంటే కొన్ని కోట్ల రూపాయలు కూడా నష్టపోయిన మనుషులు చాలామంది ఉన్నారు. మరి ఇటీవల కాలంలో మరి లక్షల మంది కూడా మన ప్రాంతాల్లో పోయిన సంఘటన మనకు తెలుసు. ఇది పోలీసు చాలా అప్రమత్తంగా ఉన్నా కానీ ప్రజల్లో ఒక అవేర్నెస్ సంపూర్ణంగా ఉండాలని కోరుతున్నాం. ఇవాళ పోస్ట్ ఆఫీసులో అలాగే అనేక చోట్ల ఈ కార్యక్రమం విచారణ చేస్తున్నాం. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంటు దీనికి పర్మిషన్ కూడా ఇచ్చారు. ఎందుకంటే ప్రతి చోట కూడా అప్రమత్తంగా ఉండాలి. దీనికి సైబర్ నేరగాళ్ళు ముసుగు దొంగల్లా ఉండి ఆ బ్యాంకుల ద్వారా మరి మనుషుల్ని మోసం చేసి సెల్ ఫోన్లో ఈ దాడులు జరుగుతున్నాయి. దీన్ని పట్టుకుని దొరికితే 1930 తెలియజేస్తే ఇమీడియట్గా కాస్త యాక్షన్ జరుగుతుంది. దానిచేత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ ప్రచార కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. హెడ్ పోస్ట్ మాస్టర్ రాజు గారు, అలాగే భాస్కర్ రాజు గారు, పోస్టల్ స్టాఫ్ అంతా కూడా మనకి సహకారం అందిస్తున్నారు. వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ సైబర్ నేరగాళ్ళలో పడకుండా ఎలా జాగ్రత్తగా ఉండాలనే అవగాహన సదస్సులో పాల్గొనే అందరికీ ధన్యవాదాలు. ఈ రోజుల్లో ఇంకా కొన్ని యాప్ల ద్వారా సైబర్ నేరాలు ఈ విషయంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మ్యాక్సిమం అందరూ కూడా ఏపీకి అనే ఎక్సైజ్ వచ్చినటువంటి యాప్ని ఇన్స్టాల్ చేసుకోకుండా తెలియని వ్యక్తులకి ఓటీపీ నడి చెప్పకుండా జాగ్రత్తగా ఉండాలని సందర్భంగా ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది.
కాబట్టి ఇది నిర్వహిస్తున్నటువంటి విద్యావేదిక వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సైబర్ నేరగాళ్ల పని ఎలా ఉందంటే, మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతోంది ఒక 2 నెలల క్రితం. మా అబ్బాయికి ఫోన్ చేసి వెనకాల పోలీస్ స్టేషన్ అపీరెన్స్ అంతా చూపించి, మేము పలానా స్టేషన్ నుంచి చేస్తున్నాం, నీ మీద చాలా వ్యవహారాలు ఉన్నాయి, నువ్వు అర్జెంటుగా మా దగ్గరికి రావాలి లేకపోతే అది ఇదని చెప్పి జడిపించి, చివరికి వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు నాకు అర్జెంటుగా ఒక 3 లక్షలు కొడితే నీ కేసుని పక్కన పెడతాము అని నా ఫ్యామిలీలోనే వాళ్ళు బెదిరించారు. లక్కీగా మా బాబు ఎడ్యుకేటెడ్ కనుక వాళ్ళకు వంగలేదు. కానీ అమాయకులు ఎంతోమంది బలైపోతున్నారు. ఈ సైబర్ నేరగాళ్ళు ఎవరన్నా మనకు ఫోన్ చేసి నీ ఓటీపీ నెంబర్ చెప్పు అని ఏమైనా అడిగితే దయచేసి మీరు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయండి. థ్యాంక్ యూ. ఉండి మండలం ఎన్ఆర్పీ అగ్రహారం గ్రామంలోని శ్రీ పార్వతీ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయ కమిటీ నూతన చైర్మన్ గా దోనేపుడి రాఘవేంద్ర బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈయనతో పాటు కమిటీ సభ్యులుగా వానపల్లి రమేష్, కోళ్ల శ్రీలక్ష్మి, గురువిల్లి వెంకటలక్ష్మి, లంకా సుమతి, కడలి నాగచంద్రకాంత్, ఆరేపల్లి వెంకట పద్మజ, కన్నెగంటి ప్రభాకర్, కె సరస్వతి తదితరులతో దేవస్థానం ఇన్స్పెక్టర్ వి వెంకటేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఆంజనేయరాజు సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు కరిమెరక నాగరాజు, గ్రామ సర్పంచ్ సూరవరపు కనకదుర్గ వెంకటాచార్యులు, ఉప సర్పంచ్ సత్యనారాయణ, జెడ్పీటీసీ సభ్యురాలు రణస్థల కనకదుర్గ మహంకాళి, గ్రామ టీడీపీ అధ్యక్షురాలు కన్నెగంటి రూత్కళ, కిన్నెర వెంకన్న తదితరులు హాజరై ఆలయ కమిటీ నూతన కార్యవర్గాన్ని అభినందించారు. ఎమ్మెల్యే, శాసనసభ ఉప సభాపతి కనుమూరు రఘురామకృష్ణంరాజు ఆశయాలకు అనుగుణంగా తమ కమిటీ పనిచేస్తుందని చైర్మన్ దోనేపుడి రాఘవేంద్ర తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉండి మండలం ఎన్ఆర్పి అగ్రహారంలో శివాలయానికి బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. శివాలయం బోర్డు ఏర్పాటు చేయాలనగానే మన గౌరవ ఎమ్మెల్యే గారు బోర్డు వేరే వేరే కమిటీల్లో అయితే పార్టీలు చూసుకోవాలి, కానీ ఇలాంటి మెయిన్గా దేవాలయాలకు వేసినప్పుడు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా చేసి మంచి బోర్డులు వేయాలమ్మా. మెయిన్ బోర్డు బాగుంటే గుడి బాగుంటుంది, డెవలప్మెంట్ కూడా చాలా బాగా జరుగుతుంది. ప్రత్యేకంగా గుడికి రెగ్యులర్గా వచ్చేవాళ్ళు భక్తులు ఇలాంటి వాళ్ళనే ముఖ్యంగా ఆయన తీసుకోమని చెప్పారు. అదేవిధంగా మన గ్రామ పార్టీ ప్రెసిడెంట్ గారు రూత్కళ గారికి చెప్పాము. గ్రామస్తులందరూ కూడా కూర్చొని మంచి బోర్డుని సెలెక్ట్ చేశారు. ఈ బోర్డు సమయంలో ఈ గుడి ఇంకా ఉన్నతమైన స్థానంలోకి వెళ్తుందని కోరుకుంటున్నాం. ఈ గుడికి సంబంధించి ఆస్తుల వివరాల్లో ఇప్పుడే మన గ్రామస్తులు పెద్దలు చెప్తారు. ఆస్తుల వివరాల్లో కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మెయిన్ రోడ్లో 2 ఎకరాలన్నర ఏదో ఉందని చెప్పేసి అంటున్నారు. అది నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి అక్కడ ఏం చేస్తే బాగుంటుంది, గుడి డెవలపింగ్కి మన జనానికి అందరికీ ఉపయోగపడేలాగా ఏదైనా మంచి ప్రాజెక్ట్ ఏదైనా, అది కమిటీ హాల్ ఏదైనా అవ్వచ్చు, అది స్థలాన్ని బట్టి వచ్చిన గ్రాంట్ని బట్టి మనం ఎమ్మెల్యే గారి ద్వారాగా మంచి ఉన్నతమైనది ఏదైనా కడదామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ బోర్డుకి మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ముందుగా ఈ దేవాలయానికి ఎన్నికైన రాఘవ గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. అలాగే బోర్డు మెంబర్లకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మన శివాలయానికి ఎంతో పేరున్న శివాలయం అండి ఇది. ప్రతి చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరూ ఇక్కడికే వస్తారు. దాని గురించి ఆలోచించి మీరు ప్రత్యేక పూజలని డెవలప్మెంట్ కానీ చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. అందరిని మించి ఈ బోర్డు చైర్మన్ గారితో సహా బోర్డు సభ్యులు అందరూ కలిసి, అలాగే గ్రామ సభ్యులందరూ కూడా వాళ్ళ సహకారంగా ఉంటూ ఈ దేవాలయం అభివృద్ధికి పాటుపడాలని, అలాగే మండలాధ్యక్షుల వారు చెప్పినట్లుగా దీనికి ఏ అవసరం ఉన్నా శాసనసభ్యుల వారి దృష్టికి తీసుకొని వెళ్ళి దీని అభివృద్ధికి మేమందరం కృషి చేస్తామని తెలియజేస్తూ మరొకసారి బోర్డు సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రతిష్టాత్మకమైన శివాలయానికి సేవలు అందించే అదృష్టాన్ని మరి ఈ సభ్యులు పొందడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మన మిత్రుడు రాఘవ్ కూడా మరి సేవ చేస్తాడని, అలాగే పని మీద ఉండి ఈ శివాలయానికి చాలా రేపు రాబోతున్న శివరాత్రి కానీ అన్ని కార్యక్రమాలు కూడా గతంలో కాశీ పనిచేసాడు, బాగా పనిచేశాడు. అలాగే కాశీలాగా అంతకంటే ఎక్కువగా రాఘవ్ కూడా పనిచేస్తాడని ఆశిస్తూ సెలవు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నిధుల కొరత లేకుండా కుముదవల్లి గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తా సొసైటీ బ్యాంక్ చైర్మన్ బలరాం కృష్ణంరాజు ప్రమాణ స్వీకారోత్సవంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన శ్రీ దాసాంజనేయ స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి.
మంచినీటి కనెక్షన్ అందించడంలో అవకతవకలు. పక్క నియోజకవర్గంలో నాన్ లేఅవుట్కు మున్సిపాలిటీ పైప్లైన్ కనెక్షన్ అందించడంపై వైఎస్ఆర్సీపీ ఫైర్. భారత జట్టుకు మేనేజర్గా పులపర్తి ప్రశాంత్ నియమితులవడం హర్షణీయం. ప్రశాంత్ను అభినందించిన జనసేన జిల్లా అధ్యక్షులు చిన్నబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.